రాజేంద్రనగర్ గండిపేట పరిధిలో ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. మంచిరేవులలో 80 కోట్లు విలువ చేసే ఎకరం ప్రభుత్వ భూమిని కాజేసింది ల్యాండ్ మాఫియా. మంచిరేవులలో సర్వే నెంబర్ 327, 328, 329లలో ఈ కబ్జా బాగోతం వెలుగులోనికి వచ్చింది. మూసి బఫర్ జోన్లో ఆక్రమించి కట్టడాల నిర్మాణాలను చేపట్టారు. దీంతో రెవెన్యూ అధికారులు అక్రమ కట్టడాలు కూల్చివేశారు. ఈ క్రమంలోనే కబ్జాదారులకు అధికారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న ముదిరాజు సంఘ చైర్మన్ జ్ఞానేశ్వర్ ముదిరాజుపై కబ్జా ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. మరోవైపుగా అక్రమ నిర్మాణాలను ది బాంబిని క్రీక్ స్కూల్కి 10 ఏళ్ల పాటు లీజ్ కేటాయించారు కబ్జాదారులు. స్కూల్ సామాగ్రి పూర్తిగా ధ్వంసమైందని యాజమాన్యం చెబుతోంది. నెల 1,00,000 రెంట్ కడుతున్నామని, మోసపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూసీ నదిలో మట్టి పోసి అదేవిధంగా మూసీ బఫర్లో నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పి వాళ్ళు హైకోర్టు పోయి దాని మీద ఒక ఆర్డర్ తీసుకురావడం జరిగింది. ఆర్డర్ ప్రకారము వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ తీసుకొని ఆర్డర్ పాస్ చేసి ఈరోజు యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఇది ఒక 6 ఎకరం దాకా రివర్ బెడ్లోనే వస్తుంది, ఇంకా 6 ఎకరము బఫర్లో వస్తుంది. బాంబినో క్రీక్ స్కూల్ యాక్చువల్లీ చిన్న గెస్ట్ హౌస్ ఉండే, అది 100 గజాలు ఆడ మూలకు బఫర్లో ఉంటుంది. అది దాంట్లో పోయిన సంవత్సరం చిన్నగా స్టార్ట్ చేసినట్టుంది. ఈ సంవత్సరం కొద్దిగా పెద్దగా వేయడానికి ఈ 3 మంత్స్లో రేకులతోటి ఐరన్ రాడ్స్ పెట్టి రేకులతోటి ఏప్రిల్, మే, జూన్ నెలల్లో పెద్ద స్థాయిలో వేయడం జరిగింది. అది మా దృష్టికి అంటే రావడం లేట్గా వచ్చిన తర్వాత వెంటనే దానిపై యాక్షన్ తీసుకోవడం జరిగింది. వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర నుంచి లీజ్ తీసుకున్నారు. లీజ్ ఇచ్చిన వాళ్ళకు మనం నోటీసులు ఇవ్వడం జరిగింది. మూసీ నదిలో